రే కార్తీక్, టైం ఎంత అయిందో చూసావా? ఇప్పుడా నువ్వు లేచేది? నువ్వు నీ ముద్దు నిద్ర గాడిదా. లేచి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళు. అలా తిట్టొద్దమ్మా, నేను స్కూల్కి వెళ్తానుగా. హే హాయ్ స్వాతి. హాయ్ కార్తీక్. స్వాతి, నువ్వు ఏమి అనుకోనంటే నీకొక విషయం చెప్పనా? ఏంటి కార్తీక్ అది? చెప్పు. స్వాతి, మన క్లాసులో నిన్ను మించిన బ్యూటిఫుల్ అమ్మాయి ఎవరూ లేరు తెలుసా? ఓ థ్యాంక్ యూ కార్తీక్, నువ్వే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చావు ఇప్పటి వరకు తెలుసా? ఇట్స్ ఓకే స్వాతి, ఏమనుకోకుండా నాకు ఒక హెల్ప్ చేయవా? నా కెమిస్ట్రీ రికార్డు కూడా నువ్వే రాసి పెట్టవా ప్లీజ్? సరేలే కార్తీక్, కాంప్లిమెంట్ ఇచ్చినందుకైనా రాసి పెడతాలే. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి. అరే కార్తీక్, ఎక్కడికి రా? క్రాఫ్ట్ ఏరియాకి రా, గీతాని కలవడానికి. గీతానా? దాంతో జాగ్రత్తరా బాబు, అది లెక్చరర్స్ కి ఊరికనే కంప్లైంట్ చేస్తుంది. గీతాతో కొంచెం పనుందిరా అరుణ్. ఏం పనున్నా దాంతో జాగ్రత్తరా బాబు. హాయ్ గీత. ఏంటి కార్తీక్, లంచ్ టైంలో మీ ఫ్రెండ్స్ దగ్గర ఉండకుండా నాకొచ్చి హాయ్ చెప్తున్నావు? నీతో మాట్లాడాలని ఉంటుంది గీత, కానీ నువ్వేమో క్లాస్ లీడర్వి, నువ్వు ఎక్కడ లెక్చరర్స్ కి కంప్లైంట్ చేసేస్తావా అన్న భయం. హే చాలు, నువ్వు మరీ నా దగ్గర అంతగా భయపడాల్సిన అవసరం లేదు. నిజం చెప్పనా గీత, మన క్లాస్లో ఉన్న ప్రతి అమ్మాయికి వాళ్ళే అందంగా ఉంటారన్న ఫీలింగ్. నిజానికి వాళ్ళు ఎవ్వరూ అందంగానే ఉండరు. మన క్లాస్లోనే కాదు, మన స్కూల్ మొత్తానికి అందమైన అమ్మాయి ఎవరో తెలుసా? నువ్వే. ఈ విషయం నీకు కూడా తెలుసనుకో, కానీ ఎందుకో నీకు చెప్పాలనిపించింది, చెప్పేశా. దయచేసి ఏమీ అనుకోవద్దు గీత. నువ్వు మరీ కార్తీక్ జోక్స్ బాగా వేస్తావు. నా మీద ప్రామిస్ గీత, నిజం. ఏడ్చావులే. గీత, మరి నువ్వేమనుకోకుండా నాకు ఒక ఫేవర్ చేసి పెట్టాలి. ఏంటి కార్తీక్, ఏంటా ఫేవర్? మరి మన క్లాస్ లీడర్వి నువ్వే కదా. నేను లేటుగా వచ్చినప్పుడు నా పేరు మీద ఉన్న ఫైన్స్ అన్నీ కొంచెం రిమూవ్ చేయవా ప్లీజ్ గీత? ఈ ఒక్కసారికి హెల్ప్ చేయి గీత. హో అంతేనా? సరే, ఈ ఒక్కసారికి ఫైన్స్ రిమూవ్ చేస్తా. ఇంకొకసారి లేటుగా వస్తే డబల్ ఫైన్స్ వేస్తా, గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ సో మచ్ గీత. నువ్వే కాదు, నీ మనసు కూడా చాలా అందంగా ఉంది. వచ్చావారా కార్తీక్? వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా, నీకోసం నేను స్నాక్స్ ప్రిపేర్ చేస్తా, తిందు గాని. అమ్మా, నీకొక విషయం చెప్పాలమ్మా, చెప్తే నన్ను కొట్టవుగా ప్లీజ్. ముందు ఆ విషయం ఏంటో చెప్పు, కొట్టాలా వద్దో నేను చెప్తాను. అది ఈ మంత్ నేను స్కూల్ టైమింగ్స్ కన్నా లేటుగా వెళ్ళాను కదా, దానికి స్కూల్లో నాకు 1000 రూపీస్ ఫైన్స్ వేశారమ్మా. నువ్వే డాడీకి చెప్పి ఈ ఒక్కసారికి ఆ ఫైన్స్ ఇప్పించమ్మా. నేను మళ్ళీ ఇంకోసారి ఇలా రిపీట్ చేయనమ్మా ప్లీజ్ అమ్మా. అందుకేరా కార్తీక్, నేను ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను టైంకి లేచి స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళరా అని. నువ్వు నా మాటే వినలేదు. ఇప్పుడు చూడు, 1000 రూపీస్ ఫైన్ పడింది. నువ్వే మీ డాడీని అడుక్కో, నేను ఈ విషయంలో ఏమీ చేయలేను. అమ్మా, అలా అనమాకమ్మా, డాడీ నన్ను కొడతారమ్మా. దయచేసి ఒక్కసారికి హెల్ప్ చేయమ్మా. మళ్ళీ నేను స్కూల్కి లేటుగా ఎప్పుడూ వెళ్ళనమ్మా ప్లీజ్ అమ్మా. సరేలే, ఇంకాపు. మరీ అంత దరిద్రంగా నటించు మాకు. నీ నాటకాలు నాకు తెలుసులే, ఈ ఒక్కసారే హెల్ప్ చేస్తా. అరే కార్తీక్, సండే కదా, గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడుకుందామంటే రెస్టారెంట్కి తీసుకొచ్చావేంట్రా? అరే అరుణ్, నీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకోరా. మనీ ఎక్కడిదిరా? అవా, స్కూల్లో ఫైన్ కట్టాలని ఇంట్లో నొక్కేశారా. మరి స్కూల్లో ఫైన్ సంగతి ఏంట్రా? స్కూల్లో మన క్లాస్ లీడర్ గీత ఉంది కదరా, తనకి బిస్కెట్స్ వేసి నా పేరు మీద నుంచి ఫైన్స్ రిమూవ్ చేశా. వామ్మో, నువ్వు మామూలోడివి కాదురా, పెద్ద పులిహారగాడివి. కేవలం నువ్వు లవ్ చేస్తున్నావన్న ఒకే ఒక్క కారణంతో నువ్వు చెప్పిందల్లా చేస్తున్నా కార్తీక్. నైట్ కాల్ చేసి కాలేజీకి ఎర్లీగా రమ్మని నాకు చెప్పి నువ్వే లేటుగా వస్తావా? ఏంటి కార్తీక్ ఇది?
ఇప్పుడు ఓకేనా? సారీరా, మార్నింగ్ లేచేసరికి లేట్ అయ్యింది. అయినా రేఖ, నేనేంటో తెలుసు కూడా, నా మీద కూడా కోపం వస్తుందా నీకు? ఎనీవే సారీ అండ్ ఐ లవ్ యూ. ఏదో ఒక మాయ చేస్తావు కార్తీక్ నువ్వు. ఐ లవ్ యూ టూ. అనుషలా ఉందే, ఏంటి నడుచుకుంటా వెళ్తుంది? హే అనుష, ఏంటి నడుచుకుంటా వెళ్తున్నావు? రా, నేను డ్రాప్ చేస్తాను. ఇట్స్ ఓకే కార్తీక్, పర్లేదు, నేను వెళ్ళిపోతాను. అయ్యో, అలా అనమాక అనుష. నువ్వు అలా నడుచుకుంటూ వెళ్తే నా కాళ్ళకి పెయిన్గా అనిపిస్తుంది తెలుసా? నువ్వు మరీ కార్తీక్, ఇంతమంది జోకేశాక ఎందుకు రాకుండా ఉంటాను? పద, డ్రాప్ చేద్దు గాని. అనుష, నీకు ఎప్పటి నుంచో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి కార్తీక్, ఏంటి ఆ విషయం? ఐ లవ్ యూ అనుష. ఏంటి లవ్వా? కార్తీక్, ఒకసారి కారు పక్కగా ఆపవా? లవ్ ఏంటి కార్తీక్? అయినా నీ కళ్ళకి నేను పిచ్చిదాల్లా కనిపిస్తున్నానా? నువ్వు ఆ రేఖ లవర్స్ అని కాలేజీ మొత్తం తెలుసు. అయినా ఇప్పుడు నాకు ప్రపోజ్ చేస్తావేంటి? ఓహో, నువ్వు కూడా అందరిలాగా రేఖ నా లవర్ అనుకుంటున్నావా? అది నా బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే. అయినా అందమైన అమ్మాయిని నిన్ను కాదని ఆ రేఖ లాంటి దాన్ని ఎవరైనా లవ్ చేస్తారా? ఒక్కసారి ఆలోచించు. నిజమే అనుకో. ఇదంతా నమ్మొచ్చా కార్తీక్? నువ్వు నమ్ము నమ్మకపో, నేను మాత్రం నా లైఫ్లో నిన్ను మాత్రమే లవ్ చేస్తున్నాను షా. నిజం చెప్పనా కార్తీక్, నాకు నువ్వంటే ఇష్టమే. కానీ మన క్లాసులో, మన కాలేజీ మొత్తం నువ్వు రేఖ లవర్స్ అనడంతో నేను డ్రాప్ అయిపోయాను. మరి ఇప్పుడు నిజం తెలిసింది కదా, సందేహాలన్నీ పక్కన పెట్టి ప్రేమించుకుందామా? అరే కార్తీక్, ఏం మాట్లాడుతున్నావురా? అయినా మన స్కూల్ డేస్ నుంచి చూస్తున్నా, ఒక అమ్మాయికి తెలియకుండా ఇంకో అమ్మాయికి పులిహార కలిపి అలా ఎలా మెయింటైన్ చేస్తున్నావురా? నీకెలా పాసిబుల్ అవుతుంది? అదొక టాలెంట్ లేరా అరుణ్, నీకు చెప్పినా అర్థం కాదు. ఏం టాలెంటో ఏమో, జాగ్రత్తరా బాబు, ఏదో రోజు గట్టిగా దెబ్బతింటావు. నాకు ఇలాంటివన్నీ సర్వసాధారణం రా మామ. Mahadev, Mahadev, Mahadev.